మీ రోజుల్లో మేబీ అప్పుడు ఉన్న రోజుల్లో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఆ విడాకులు అసలు ఆ వర్డే తెలియనట్టు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చీటికి మాటికి చిన్న చిన్న కలహాలకి చిన్న గొడవలకి విడాకుల దాకా అయిపోతుంది? అంటే కోర్టులు ఆ రేంజ్లో ఏమైనా విడాకుల్ని ప్రోత్సహించాయా, లేకపోతే జనాలు విడాకులకి అలవాటు పడ్డారా? భార్యాభర్తలు ముందున్న కల్చర్కి ఇప్పుడున్న కల్చర్కి తేడా జరిగిందా? మెయిన్ కల్చరు, సర్కంటెన్సెస్, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ యూట్యూబ్లు, నెట్ ఇవన్నీ వల్ల బాగా పబ్లిక్లో చేంజ్ వచ్చింది. పాత రోజులల్లో మన పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండే. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ తగ్గిపోయి రాను రాను లవ్ మ్యారేజెస్ వస్తున్నాయి. లవ్ మ్యారేజెస్లో అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. అవును, వాళ్ళు ఏదో క్షణికావేశం మీద లవ్ చేసుకుంటారు, క్షణికావేశం మీదే విడిపోతున్నారు. నేను చూసాను చాలా కేసులలో. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. నేను హైకోర్టులో కూడా మీడియేషన్గా మేము ఉంటాము. మీడియేటర్ ఉంది, వాళ్ళిద్దరు వస్తారు, ఎంత చెప్పినా అంత వింటారు, లాస్ట్కు మళ్ళా విడిపోతా అంటారు. అది అట్లా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలని నేను. అయితే పాత రోజులలో ఏంటంటే మాన్యువల్ ఉన్నాయి, ఒక టెలిఫోన్ లేకుండే, మా ఫాదరు, మా మదరు, భార్య భర్త అంటే రెస్పెక్ట్ ఉండే, లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్కి వచ్చేసరికి భార్యకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చేసరికి ఈగోస్ ఫీలింగ్ అవుతున్నాయి. ఇప్పుడు భార్యకు ఒక్కోసారి ఎక్కువ వచ్చి భర్తకు తక్కువ వచ్చేసరికి భార్య కొంచెం ఈగో పారగడం, ప్లస్ ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలు చేసేసరికి ఇంట్లో కొంచెం పిల్లలు కానీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ తగ్గిపోతుంది. ఓసారి భర్త సాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కుక్స్ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. లైఫ్ కూడా మిజరబుల్ అయిపోతుంది. వాళ్ళు మార్నింగ్ డ్యూటీ, ఇప్పుడు అసలు ఆన్లైన్ డ్యూటీ కూడా వాళ్ళ టైం ఎక్కువ అవుతుంది. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎక్కువ అవుతుంది. అసలు వాళ్ళు ఉద్యోగానికి పోవట్లేదు కానీ టైం చాలా టైం వాళ్ళు పని తీసుకుంటున్నారు. అట్లా వాళ్ళకు కూడా వర్క్ ప్రెషర్ పెరిగి ఏదో మాట తేడా వచ్చుకుంటూ వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇస్తే ఇనిషియల్గానే కొంచెం ఇది అవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ వచ్చేసరికి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు తక్కువ అయిపోతారు. అదే అరేంజ్ మ్యారేజ్ వచ్చేసరికి అరేంజ్ మ్యారేజెస్ ఫాదర్స్, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తారు. చుట్టాలలో ఉంటారు, సేమ్ క్యాస్ట్లో ఉంటారు. కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చినా వినగలుగుతారు, భయం భక్తులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు అయిపోయి ఇక్కడ వాళ్ళు ఎవరి మాట వినే పొజిషన్లో లేరు. ప్లస్ డైవర్స్ అప్లై చేయకముందే వాళ్ళు ఇంకోని చూజ్ చేసుకుంటారు. నేను అబ్జర్వ్ చేసి చాలాసార్లు వాళ్ళతో వచ్చేస్తున్నారు కోర్టులోకి. అది పరిస్థితి ఉంది.